నమస్తే. ప్రస్తుతం మనం నారాయణపేట మున్సిపాలిటీ పరిధిలో స్థానికంగా వార్డ్ 21లో ఉన్నాం. 21 వార్డ్ నుంచి సంపూర్ణంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన బోయ లక్ష్మణ్ గారు అయితే మనతో ఉన్నారు. సో వారి మాటల్లోనే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ప్రస్తుతం 21 వార్డులో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, రేపు గెలిచిన తర్వాత వార్డు కోసం ఏమేం చేద్దాం అనుకుంటున్నారు, ఇలా పలు అంశాలపై వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. సార్ నమస్కారం సార్. ఎట్లా ఉన్నారన్న, బాగున్నారా? బాగున్నాం సార్. ఇంత పెద్ద బిజీ టైంలో కూడా టైం ఇచ్చినందుకు ఎస్పెషల్లీ థ్యాంక్ యూ అన్న. సార్ థ్యాంక్ యూ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుంటే పొలిటికల్గా మీ రాజకీయ జీవితం ఎప్పుడు మొదలైందన్న? పొలిటికల్గా వాస్తవంగా నా యొక్క రాజకీయ జీవితము బాల్యం నుండి నేను స్వయం సేవగా పనిచేస్తున్నాను. ఆ తర్వాత సంఘంలో పనిచేసినాను. సంఘం తర్వాత నేను విశ్వ హిందూ పరిషత్ సంఘటన కార్యదర్శిగా పనిచేసిన. ఆ తర్వాత ఏబీపీలో చేసిన. దాని తర్వాత ఈ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ ఏదైతే ఉందో బీజేపీ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా నేను ఆర్డీ ఆఫీస్ ముందర ధర్నాలు చేయడం జరిగింది. ఆ తర్వాత బీజేపీ అధ్యక్షునిగా కూడా 2 పర్యాలు చేయడం జరిగింది టౌన్లో. నేను అప్పుడు ఉన్నప్పుడు ఎంపీగా జితేందర్ రెడ్డి గారిని గెలిపించుకున్నాము. మరి అంతకుముందు ఉన్నటువంటి మిత్రపక్షంగా ఉన్నటువంటి వాళ్ళని కూడా మనం గెలిపించుకున్నాము. నేను నా రాజకీయ జీవితం మొత్తం కూడా నిరంతరం ప్రజల సేవకే అంకితమైంది. ఉద్యమాలనే నేను తెలంగాణ ఉద్యమంలో భాగంగా నేను 7 సార్లు కూడా జైలుకి పోయి రావడం జరిగింది. 7 సార్లు. నాతో పాటు కూడా శ్రీనివాస్ గౌడ్ గారు న్యాయంపడే ఉన్నారు. అప్పుడు జైల్లో విఠలరావు గారు, ఆర్య గారు ఉన్నారు. మరి అదేవిధంగా నాగరావు నామాజీ గారు ఉన్నారు. అదేవిధంగా మనకు సంబంధించినటువంటి పరివారు కూడా జైల్లోనే మేము గడిపినాము. మాకంతా కూడా రాజేశ్వర రెడ్డి గారు కూడా సహకారాలు జైల్లో అందించారు. మేము జైల్లో ఉన్నప్పుడు కూడా దాదాపు నేను 7 సార్లు జైలుకి వచ్చిన ఉద్యమం. ఈ నారాయణపేట జిల్లాని ఏ విధంగానన్నా ఈ నారాయణపేట తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణను సాధించాలి. అదేవిధంగా తెలంగాణ సాధించిన తర్వాత కూడా ఈ యొక్క నారాయణపేట జిల్లాని కూడా సాధించుకునే సదుద్దేశంతో మేమంతా కూడా అన్ని పరివారాలు కలుపుకొని మేము ఉద్యమం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ నారాయణపేటలో సకల సమ్మె కావచ్చు, వంట వార్పు కార్యక్రమం కావచ్చు, మిగతా ఇతరత్ర కూడా అన్ని పొలిటికల్ పార్టీల్లో కూడా ఐక్యమత్యం చేసి నారాయణపేట నగరంలో బృహత్తరమైనటువంటి ఉద్యమం చేయడం జరిగింది. ఉద్యమం చేసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, నేను నిరంతరం భాజపాలో పనిచేసినప్పటి కూడా 40 సంవత్సరాల నిత్య జీవితంలో నేను పనిచేసి ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లను కూడా నిరంతరం పోయిన సంవత్సరం మున్సిపల్ ఎలక్షన్లో కూడా మేమే దగ్గరుండి కలిసి నేను నా సాయశక్తుల పార్టీ పక్కన పెట్టండి, నా సాయశక్తులు నేను ప్రజల వెంబడి ఉన్నందుకే నిరంతరం ఆ నుంచి ఇటు కూడా అందరినీ గెలిపించుకుంటూ వచ్చినాము. వచ్చిన తర్వాత నా ప్రజలతోనే నాకు ఈ వార్డు 21 వార్డులో నాకున్నటువంటి సంబంధాలు చాలా, ప్రతి కుటుంబం దగ్గర కూడా నాకు సంబంధాలు ఉన్నాయి. నాతో పాటు మా పరివారం కూడా ఈరోజు కూడా మమ్మల్ని నిడిచి ఎక్కడ పోలే, వాళ్ళ నిడిచి కూడా నేను పోలే. కానీ నేను టికెట్ నాకు ఇవ్వలేదని బీజేపీ నుండి పోవడం కాదు, అది వేరే. నేను పోయిన కారణం ఏంటంటే రాజేందర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీ నుండి ఏమైతే మొదటిసారి రాజేందర్ రెడ్డి సార్ గెలిచిండో, రెండవసారి నేను రాజేందర్ రెడ్డి సారు పార్టీ వెంబడి తెలంగాణ పార్టీలో నేను పోవడం జరిగింది. ఎందుకు పోవడం చెప్పిందంటే ఉదాహరణ చెప్తాను. నేను ఎన్ని ఉద్యమాలు చేసినప్పటికి కూడా ఈ నారాయణపేట మారుమూల గ్రామం, ఇది కర్ణాటక బార్డర్లో నారాయణపేట ఈ గ్రామం ఉంది. ఈ గ్రామానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ మంచి ఎంపీలు అయిపోయినరు, ఎమ్మెల్యేలు అయిపోయినరు, చాలామంది చాలా రకాలుగా. ఈ నారాయణపేటని మాత్రము డెవలప్మెంట్ ఎవరు కూడా చేయలేదు నిరంతరం. ఎందుకంటే నేను నా 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో నేను ఎవరిని చూడలేదు. రాజేందర్ రెడ్డి సార్ నేను ఎందుకంటే నీతి నిజాయితీగా పనిచేసినాం. మనం ఎవరితోనో కూడా ఏడాగున్నా రూపాయి శాసించకుండా మనం వర్క్ చేసినాం. ప్రతిదీ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నదంటే అర్ధమరాత్రి హాస్పిటల్ కాన్పులకు వచ్చిందంటే కూడా తీసుకోపోయి కాసి వాళ్ళని డెలివరీ చేయించి వాళ్ళకు గరం నీళ్ళు మా ఇంట్లో గరం నీళ్ళు ఉడకబెట్టుకొని పోయి వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు సేవలు చేసినాం. అదే కాకుండా ఏమైనా కూడా ప్రజల్లోనే ఉన్నాం, మేము ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాము. రాజేందర్ రెడ్డి సార్ నారాయణపేట డెవలప్మెంట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం కారణం ఈ యొక్క మారుమూల గ్రామంని ఎవరు అడగడం లేదు. కాబట్టి ఆయన సదుద్దేశం ఒకటే లక్ష్యం అవుతుంది, ఈ నారాయణపేటకు నేను ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోన ఆయన ఏమైతే ఈరోజు నారాయణపేటని డెవలప్మెంట్ చేసిండో ఆ డెవలప్మెంట్ ఈరోజు మాకు శ్రీరామ రక్షగా నాకు టికెట్ ఇవ్వడం జరిగింది.
ఎందుకంటే రాజేందర్ రెడ్డి సార్ వాస్తవం చెప్పాలంటే నేను ఒకటే చెప్తున్నా, రాజేందర్ రెడ్డి సారు ఏడ పైసా ఆశించే మనిషి కాదు. ఏడ అన్యాయం ఉండదంటే ఆడ న్యాయం చేసే మనిషి కానీ ఆడ అన్యాయం జరగకుండా చూసేటటువంటి వ్యక్తి. కానీ మొన్న గత ఎలక్షన్లో మీకు కూడా తెలుసు, ఈ పార్టీలు ఏకమైకాసి, ఈ రెండు బీజేపీ కాంగ్రెస్ ఏకమైకాసి ఆయనను ఓడించడం జరిగింది. అంతేగాని లేకపోతే ఆయన విజయం సాధించినట్లే వాస్తవం చెప్పాలంటే. ఈరోజు నేను కూడా నిలబడ్డంటే నా యొక్క వర్గం ఏమైతే ఉందో, నాకు ఉన్నటువంటి వర్గం కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ప్రత్యర్థులను ఎప్పుడు కూడా నేను ఏ స్థాయిలో కానీ విమర్శించలేదు. వాళ్ళు మన గురించి ఏదో చెప్పుకొని గుళ్ళు గోపురాలు చెప్పుకొని వాళ్ళు ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నేనైతే వాస్తవం చెప్తున్నా సార్, మీరు ఇంటింటికి పోయి డోర్ టు డోర్ పోయి ఇంటిమేషన్ తీసి ఎంక్వైరీ చేస్తే కూడా ఇదే రిజల్ట్ ఉండాలి. మేము నిరంతరం కూడా ప్రజల మధ్య ఉండి వాళ్ళు పార్టీ ప్రత్యర్థి వర్గం ఏదన్నా ఉండుకోకో, అందరికీ వెల్కమ్. రాజకీయ పార్టీ అంటే నలుగురు నిలబడమంటే ఎవరో ఒకరమే గెలుస్తాం, అందులో నలుగురు మాత్రం గెలవరు. కానీ నేను మాత్రం కోరుకుంటున్నా సార్, నిజంగా చెప్తున్నా, ఈరోజు నారాయణపేట డెవలప్మెంట్ కావడానికి కారణము మా రాజేందర్ రెడ్డి సార్. గంటాపదంగా చెప్తా సార్, నేను ఏమన్నా కూడా ఎంత స్ట్రిక్ట్ అంటే ఆఫీషియల్ కూడా ఆయన చాలా మంచి వ్యక్తి సార్. నిజంగా ఈరోజు ప్రజల్లో మేము పోతుంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, గత ఎలక్షన్లో 6 గ్యారెంటీలు ఇచ్చింది. 6 గ్యారెంటీల్లో కూడా ఈరోజు మహిళలకు ఉచిత బస్సు అన్నారు సార్ కాంగ్రెస్ పార్టీ. వాస్తవం చెప్తున్నా, ఉచిత బస్సు అని కాసి జెంట్స్కు మగోళ్లకు 200 రూపాయలు పెంచడం జరిగింది. ఈరోజు ఇప్పుడు హైదరాబాద్ పోవాలంటే 250 రూపాయలు 300 కాదు సార్ ఒక మనిషికి. ఈడనేమో మహిళలకు ఉచితం అంటారు, ఆడనేమో పెంచుకోవడం, మందేమో ఆడవాళ్ళు చిక్కలు పట్టుకోవడం జరుగుతుంది బస్సులలో. ఈరోజు నిజంగా చెప్తున్నా, కళ్యాణ లక్ష్మి తులం బంగారు అన్నాడు. ఈరోజు ప్రజల్లో మేము పోతుంటే మేము గ్యారంటీ కార్డు ఇచ్చినాం, ప్రతి ఇంటికి కూడా కాంగ్రెస్ బాకీ కార్డు అని ఇచ్చినాం సార్. ఈ రోజు కూడా మీరు పోయి అడగండి, మీరు ఎంక్వైరీ చేయండి, ప్రతి ఇంట్లో కూడా మా బాకీ కార్డు ఉంది. ఎందుకోసం ఉందంటే అది కాంగ్రెస్ చేసిన హామీలు ఏమైతే ఉన్నావో అవి మోసం చేయడం, పచ్చి మోసం సార్, దగా చేయడం జరిగింది సార్. నిజంగా సార్ ఈరోజు పింఛన్ పొందుతున్నటువంటి సార్, అప్పుడు 200 పింఛన్ ఇస్తుంది, కేసీఆర్ వచ్చిన తర్వాత 2000 పింఛన్ అయింది సార్. వీళ్ళు ప్రజల్ని నిజంగా సార్ గడు బీద వాళ్ళు సార్. నిజంగా అయితే ఈరోజు ఇండ్లల్లో లేరు సార్, తల్లిదండ్రులు లేని ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళు ఎక్కడో బొంబాయి బతకడానికి పోతే వాళ్ళు ఏదో పెన్షన్ వస్తుందని బతుకుతున్నారు. కాకపోతే నేను చెప్పేది ఒకటి వాస్తవం సార్, మీరు తెలుసుకోండి. మీకు తెలియదు ఏం లేదు. వాస్తవం చెప్పాలంటే నేనేదో వాళ్ళ ప్రత్యర్థులని దుష్మన్గా భావించుకొని విమర్శించడం లేదు. ఉన్న వాస్తవం సార్, రిజల్ట్ సార్, ఇది సత్యం, జగమెరిగిన సత్యం సార్. ఇది పాపం వాళ్ళు ఈరోజు పోతుంటే అంటున్నారు 4000 ఇస్తాను, ఇవ్వలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ 4000 ఇస్తాను, ఏమప్పా పెన్షన్ 2500 ఇస్తానే, వికలాంగులకు 6000 ఇస్తామండి. ఈ పద్ధతి కూడా కాలేదు. పిల్లలకు స్టూడెంట్స్కు స్కూటీలు అండి 1-2 చెప్పుకుంటే పోలేడని ఉన్నాయి సార్. సో ప్రస్తుతం మనం 21 వార్డులో తీసుకుంటే ఏమేమి సమస్యలు కనిపిస్తా ఉన్నాయన్నా మీరు సార్? ఇప్పుడు ప్రస్తుతము ఇక్కడ నారాయణపేటలో మా సార్ చేసింది కొన్ని చెప్పిన తర్వాత అది కూడా చెప్తారు. డెవలప్మెంట్ విషయంలో సార్ వాస్తవం చెప్తా, రాజేందర్ రెడ్డి గారు ఈరోజు గణేష్ మార్గు పోవాలంటే సార్ తెల్లవారులు బాంబే పునా తర్వాత నారాయణపేటలో అవుతుంది సార్ గణేష్ నిమజ్జనం. అంటే ఆ గణేష్ నిమజ్జనంకి పోవాలంటే ఇంత ఇరుకుటాం సార్, అంత ఇరుకుటాం చెప్పొద్దు. కానీ ఈరోజు రోడ్లు చూడండి, బ్రహ్మాండమైనట్టు రోడ్లు వేసిండు మా రాజేందర్ రెడ్డి సార్. నిజంగా చెప్తా సార్, ఆయన ఎట్లకెళ్ళి తెచ్చిండు డబ్బులు ఏం కథ తెలియదు. ఒక ఎంపీ లెవెల్లో తేనేటువంటి డబ్బుని కూడా రాజేందర్ రెడ్డి కోట్లు తెచ్చిండు సార్. నిజంగా చెప్పాలంటే మా మేనిఫెస్టో ఉంది చూడండి మీరు. మా వార్డులో కూడా ఎంతమందికి ఏమేమి ఇచ్చిండు, అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయి. ఈరోజు నిజంగా చెప్పాలంటే సార్ ప్రతి ఇంటికి కూడా నారాయణ ఈ 21 వార్డుకు సంబంధించినటువంటి వార్డులో 76 సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది సార్. మనం అది కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, బీసీ కార్పొరేషన్స్ లోన్ వస్తే లక్ష రూపాయలు ఇచ్చినాం సార్. అంటే ఇప్పుడు మా వార్డులో మహేంద్ర సంఘం వాళ్ళు ఉండరు, మేదరోళ్ళు బుట్టాలు అమ్ముకునేటోళ్ళు ఉండరు. అంటే బీసీ కార్పొరేషన్ లోన్స్ వచ్చినాయి సార్, 1,00,000 రూపాయలు సార్, వితౌట్ గ్యారంటీ, డైరెక్ట్ చెక్. రాజేందర్ రెడ్డి ద్వారా మా వార్డుకు 2 వస్తే నేను మా వార్డులో మా మహేంద్ర సంఘం వాళ్ళకు రోడ్ల మీద షాటు గంపలు అమ్ముకొని బతుకుతారు సార్. వాళ్ళకు 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది సార్. మా చేతిలో మీనే మా యొక్క మెంబర్స్ ఎవరైతే ఉండమో బీఆర్ఎస్ వాళ్ళము మేమంతా తీసుకుపోయి వాళ్ళు లేదు సార్, వాళ్ళు పేదలు వాళ్ళకి తీయాలి అని చెప్పి రాజేందర్ రెడ్డి చోన 1,00,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది సార్. వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడనే ఉన్నాయి కూడా మేము. అదే సార్ బీసీ బంధు. ఇంకొకటి ఈ గణేష్ మార్గం ఒకటి. ఇప్పుడు నారాయణపేటలో రోడ్లు చూస్తున్నారు సార్ మీరు, వాస్తవంగా డివైడర్స్, రోడ్లు, లైట్లు, రోడ్ వైండింగ్, ప్రతిది కూడా
వాళ్ళకు వాస్తవం చెప్తా సార్, బెనిఫిట్ రోడ్ వైండింగ్లో ఏమైతే పోయినావో వాళ్ళకు కూడా ఇంకా కంపెనీమెంట్ ఇప్పించడం జరిగింది రాజేందర్ రెడ్డి సార్, దగ్గరుండి ఇప్పించడం జరిగింది. నష్టపరిహారం కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక గొర్రెలు కాసేటలో గొర్రెలు, బర్రెలు కాసేటలో ప్రతిదీ కూడా కేసీఆర్ గవర్నమెంట్లో అన్ని అభివృద్ధి చెందాం సార్. నారాయణపేటలో మా రాజేందర్ రెడ్డి సార్ చేసింది నిజంగా సార్ నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నా సార్. ఈరోజు నా అసంటి వ్యక్తి 40 సంవత్సరాలు నిరంతరం ప్రజల మధ్య నుండి ప్రజల సేవ చేస్తుందంటే మా రాజేందర్ రెడ్డి సార్ ఆశీర్వాదం సార్. నిజంగా చెప్పాలంటే ఆయన చేసే పనులు అటువంటివి. నేను కూడా తప్పకుండా కూడా నిరంతరం మా వార్డులో ఉన్న సమస్యలు ఉన్నాయి, మా వార్డులో ఉన్నటువంటి సమస్యలని కూడా ప్రజలకు నేను వాగ్దానం ఇస్తున్నా. మీ తరఫున అది మీ టీవీ ఛానల్ సాక్షిగా నేను చెప్తున్నా సార్. తప్పకుండా కూడా నిరంతరం నేను గెలిచిన తర్వాత నేను తప్పకుండా కూడా వాళ్ళ సేవకునేత వాళ్ళ ఇంటి దగ్గర సేవకునేసి వాళ్ళ సేవ చేస్తాను నిరంతరం. మా వార్డులో ఉన్నటువంటి సమస్యలు కూడా సార్ 1 కాదు 2 కాదు 3 4 5 ఉన్నాయి సార్ సమస్యలు. ఇప్పుడు ప్రతి వార్డులో సమస్యలు ఉంటాయి, కానీ కౌన్సిలర్ అనే వ్యక్తి ఎటువంటి వ్యక్తి అయి ఉండాలి? తాను గెలిచిన తర్వాత ప్రజల్లోనే ఉండి ప్రజలకు సేవ చేసి, నీకు మున్సిపాలిటీ సమస్యలు అంటే ఏముంటాయి సార్? ఒకటి ఇంటి పర్మిషన్లు ఉంటాయి, మోటివేషన్స్ ఉంటాయి, డ్రైనేజీలు ఉంటాయి, లైట్లది ఉంటుంది, ఇక లాట్రిన్ శానిటేషన్స్, ఇవే మెయిన్ ముఖ్యం. ప్రజలకు కావాల్సింది ఏం సార్? గవే, అంతకంటే ఎక్కువ ఏం చేయమంటారు? ఇంకా పింఛన్స్ గవర్నమెంటే ఉంటుంది, గవర్నమెంట్ ఉంటే చేయాల్సిందే. కాకపోతే నేనేమంటే ఇవన్నీ సార్ నిజంగా చెప్తా సార్, ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విధంగా అయితే జూటా కోరైందో బీజేపీ వాళ్ళు సార్ నిరంతరం నేను చెప్తున్నా సార్, టీవీ సాక్షి చెప్తున్నా. మీరు అడగండి, 5 సంవత్సరాలలో ఒక్కటంటే ఒక్క పని చేసినట్టుంటే చూపించమని సార్. గుడి వాళ్ళు ఒక్కటంటే ఒక్క పని నేను వాస్తవం చెప్తున్నా సార్, నేను అబద్ధం చెప్పను. ఏమి జరిగినా టీఆర్ఎస్ రాజేందర్ రెడ్డి హయాంలో జరిగినా కానీ వేరే పార్టీ ఏది చేయలేదు సార్. నిజంగా చెప్తున్నారు వాస్తవం. నా ప్రజలకు ఈరోజు లాట్రిన్ మహిళలకు సార్ వాస్తవం, మహిళలకు లాట్రిన్ సమస్య ఉంది. ఈరోజు నా దగ్గరకు వచ్చిండ్రు, అయ్యా ఈ పరిస్థితి ఉంది ఎట్లా అన్నారు. చేద్దాం, తప్పకుండా చేస్తాను. నన్ను గెలిపేయండి, నేను తప్పకుండా చేస్తాను. నిరంతరం మీ అంబడే ఉంటా. మీకు అర్జెంట్ ఇప్పుడు లాట్రిన్ చాలా పెద్ద ప్రాబ్లం సార్, అది చేపిస్తామని చెప్పినాం. వాటర్ ప్రాబ్లం కూడా ప్రైవేటు వ్యక్తి టీఆర్ఎస్కు సంబంధించినటువంటి ప్రైవేటు వ్యక్తి కూడా కొన్ని దగ్గర కొన్ని బోర్లు ఇప్పించి కనెక్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా నిరంతరం అది కూడా చేస్తామని చెప్పినాం. మోర్లు శానిటేషన్ మోర్లు కూడా అక్కడక్కడ ప్రాబ్లం ఉన్నాయి సార్, అవి కూడా తప్పకుండా చేస్తాము. లైట్లు కొన్ని దగ్గర పోతే లైట్లు కూడా ప్రాబ్లం ఉన్నాయి, వాటిలలో ఆడ కూడా చేపిస్తామని చెప్పినాం సార్. నిరంతరం కూడా నేను ప్రజల అందులో ఉంటా, ప్రజల సేవ చేస్తా. ముఖ్యంగా మైనార్టీ సోదరులను కూడా నేను ఎక్కడ కూడా ఎప్పుడు కూడా మేము తీసిపడేయలేదు. మైనార్టీ సోదరులను కూడా ఖచ్చితంగా మైనార్టీ బెనిఫిట్స్ ఏమైతే ఉండవో తప్పకుండా కూడా నేను పార్టీ గెలిచిన తర్వాత చైర్మన్ ఎవరని అనుకోకో వాళ్ళతోన మమేకంగా ఉండి మంచిగా ఉండి నా యొక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫున తప్పకుండా కూడా నా వార్డు ప్రజలకు నిరంతరం కష్టపడి 24 గంటలు వితిన్ 24 అవర్స్ నాకు ఏ సూచన వచ్చినప్పటికీ కూడా నిత్యం తల వంపకుండా ఎక్కడికి తల దింపుకోకుండా కూడా వాళ్ళకు నిరంతరం తలెత్తుకొని పనిచేస్తా అని చెప్పి మేము ముందర నేను వాగ్దానం చేస్తున్నాను సార్. సో ఫైనల్గా ఫిబ్రవరి 11వ తారీఖు రోజు మన మున్సిపాలిటీ పరిధిలో ఓటింగ్ ఉండబోతా ఉంది. అవును. సో మరి 21 వార్డు ఓటర్స్కి ఏం చెప్పదలుచుకున్నారండి? సార్ నాది ఒకటే విన్నపం సార్, ఇక్కడ ఉన్నటువంటి నా వార్డు ప్రజలు ఎప్పుడు కూడా నేను 40 ఏళ్ళ జీవితంలో నేను పనిచేసినప్పటికీ కూడా నా ప్రజలతోనే నేను ఒకటే కోరుకుంటున్నా సార్, నిరంతరం నేను అందరికీ సేవ చేసిన. నా పార్టీ తరఫున నేనుండా. ఈసారి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, తప్పకుండా కూడా నేను వార్డులో ఉన్నటువంటి సమస్యల్ని మొత్తం కూడా పరిష్కారం చేస్తానని చెప్పి నేను వాగ్దానం చేస్తున్నాను సార్. సో ఇది ఏదైతే బోయ లక్ష్మణ్ గారి మాటల్లో గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే మున్సిపాలిటీ పరిధిలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేసే ప్రయత్నం చేశామని చెప్పేసి, ముఖ్యంగా అప్పుడున్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలైన రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, బీసీ బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, ఇలా అనేక కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేశాయి. ముఖ్యంగా పట్టణంలో తీసుకుంటే ముఖ్యంగా రోడ్ వైండింగ్లో వెళ్ళే వారికి కూడా ఇది కంపెన్సేషన్ విషయాల్లో కూడా ఎమ్మెల్యే గారి యొక్క సహకారం అయితే అందించారని చెప్పేసి, అంటే 10 ఏళ్ళు చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 2 నెలల్లో పెద్దగా ఏదో చిన్న చితక అభివృద్ధి తప్ప మేజర్ అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఎక్కలేవని కూడా వారి మాటల్లో వివరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు.
ముఖ్యంగా ఏదైతే వారు కూడా రాజకీయ జీవితం అనేది సో ఆర్ఎస్ఎస్ భావాలతో కావచ్చు అటు నుంచి నెక్స్ట్ తెలంగాణ ఉద్యమంలో కూడా ఒక క్రియాశీలక పాత్ర పోషించినట్టు కూడా మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా నారాయణపేట్ ఏదైతే డిస్ట్రిక్ట్ కావడంలో కూడా సో మేజర్గా సో వారి యొక్క ఉద్యమంలో కీలక పాత్ర పోషించినట్టు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఫిబ్రవరి 11వ తారీఖు రోజు 21వ వార్డు నుంచి ఓటు వేసే ప్రతి ఒక్క ఓటర్ వీటన్నిటిని ఆలోచన చేయాలి. సరైన వ్యక్తులు ఎవరు, సమర్థవంతమైన వ్యక్తులు ఎవరు, రాజకీయాల్లో సేవ చేయడానికి ఎవరు వస్తూ ఉన్నారు, రాజకీయాల్లో సంపాదించడానికి ఎవరు వస్తూ ఉన్నారు. సో మనం సరైన వ్యక్తులకు, సరైన నాయకునికి అధికార పగ్గాలు ఇచ్చినప్పుడే వార్డు అనేది అభివృద్ధి విషయంలో ముందరికెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏ మరపాటు ప్రయత్నం చేసినా మళ్ళీ 5-6 సంవత్సరాల వార్డు అభివృద్ధి విషయంలో వెనక్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని ఆలోచన చేసి ఫిబ్రవరి 11వ తారీఖు రోజు 21వ వార్డు నుంచి ప్రతి ఒక్క ఓటరు సరైన నాయకునికి, సమర్థునికి కౌన్సిలర్ సీట్లో కూర్చోబెట్టి వార్డు అభివృద్ధి విషయంలో తోడ్పాటును అందించాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మంచి మెజార్టీతో గెలవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.